మనం చాట్ బండ్ దగ్గరికి వెళ్ళి మిర్చి కావాలి, ఒక ప్లేట్ మిర్చి, ఒక ప్లేట్ పునుగులు, సమోసా, నెక్స్ట్ కచోరీ, బేల్ ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు దేంట్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాడు? న్యూస్ పేపర్ కదా. అలాగే అంతెందుకు, మనం ఇంట్లో పూరీ చేస్తే అమ్మ ఎక్సెస్ ఆయిల్ తీయడానికి ఏది యూజ్ చేస్తుంది? న్యూస్ పేపర్. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అలా న్యూస్ పేపర్లో ఇచ్చే పదార్థాలు తింటే మన ఆరోగ్యానికి చాలా చాలా హానికరమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మన FSSAI ఫసి దీనిపైన నిషేధం కూడా విధించడం జరిగింది. భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ దీన్ని నిషేధించింది. ఎందుకంటే ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రతిదానికి వాడలేరు కదా, సో ఈ న్యూస్ పేపర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి దీనిపైన వ్యతిరేకత రావడం వల్ల FSSAI దీన్ని నిషేధించడం కూడా జరిగింది. సో బట్ దీంట్లో తినడం వల్ల అసలు ఏమవుతుంది అని అనుకుంటే మాత్రం చాలా చాలా పొరపాటు. దీనివల్ల రానటువంటి జబ్బులు అనేవే ఉండవు. ఎందుకంటే ముఖ్యంగా ఉమెన్స్ పీరియడ్స్లో ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, అలాగే సంతానలేమి సమస్యలు రావచ్చు, చిన్న ఏజ్లోనే రజస్వి రావడం అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు దీనిలో తీసుకుంటే మాత్రం తల్లికే కాదు పుట్టబోయే బిడ్డకు కూడా చాలా చాలా హానికరమని ఎక్స్పర్ట్స్ బల్లగుద్ది చెప్తున్నారు. మెయిన్ ఇంకో ప్రాబ్లం, ఇందులో మనం న్యూస్ పేపర్లో వాడే ఇంక్ ఉంటుంది కదా, దాంట్లో బేసిక్గా రసాయనాలు అనేవి, కెమికల్స్ అనేవి కలుపుతారు. లైక్ లెడ్, క్రోమియం అండ్ కాడ్మియం. ఈ దీస్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి, అంటే కెమికల్స్ అనేవి కలుపుతారు. సో మనం ఈ వేడి ఆయిల్ ఐటమ్స్ని మనం అందులో వేయడం వల్ల దాంట్లో కెమికల్ రియాక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల మన శరీరానికి చాలా చాలా ప్రాబ్లం, దీనివల్లే చాలా చాలా ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అట్ ద సేమ్ టైం మెయిన్ ఇంకా చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు అండ్ లివర్ క్యాన్సర్ కావచ్చు, అమ్మాయిలు ఎక్కువ ఫేస్ చేస్తున్నటువంటి PCOD కావచ్చు, PMOS కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ రేషియోలో వచ్చే అవకాశాలు ఉంటాయనేది మాత్రం ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో ఇంకెందుకు, ఇంతమంది ఇంత ఎక్స్పర్ట్ బల్లగుద్ది చెబుతుంటే మనం వెళ్ళి వాటిని ఏరుకోరు తెచ్చుకోలేం కదా జబ్బుల్ని అయితే మాత్రం. సో ఈసారి నుంచి మీరు అలా ఇచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మంచిదే. లేదు అంటే మనం మన హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు, మన క్యారీ బ్యాగ్లో ఒక చిన్న బాక్స్ని కానీ ఏదైనా చిన్నది మనతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది.